సర్వేలు అనేటువంటిది ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాటిని చూసేసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. వాళ్ళు ఏది ఫీల్ అవుతుంటారో ఆ పార్టీ గెలుస్తుంది అని ఆ సర్వే వచ్చినప్పుడు ఆనందపడి చదువుతారు, లేకపోతే కనుక తిట్టుకుంటూ చదువుతారు. కాబట్టి ఇక్కడ ఏదర్ ఎస్ఆర్ నో అది చదువుతున్నారు కాబట్టి పబ్లిక్కి ఆ సమాచారాన్ని మనం దాచాల్సిన అవసరం లేదు. కాబట్టి సర్వేల విషయం అప్పటికప్పుడు నేను ప్రస్తావిస్తూ ఉంటాను. ఆత్మసాక్షి లేకపోతే నాగన్న సర్వే ఇవన్నీ నేనే ఇంతకుముందు తీసుకొచ్చాను కూడా, హైలైట్ చేసింది కూడా. 2018 ఎన్నికలకు ముందు తెలంగాణ ఎన్నికలప్పుడు వీళ్ళు సక్సెస్ఫుల్, 2019 ఆంధ్ర ఎన్నికల్లో కూడా వీళ్ళు సక్సెస్ఫుల్. ఆ తర్వాతన మిస్ అయినటువంటి కాన్సెప్ట్ అనేక సార్లు వరుస ఫెయిల్యూర్. నాగన్ అంటే ఓన్లీ అక్కడికే కన్ఫైన్ అయ్యారు. ఇటు ఆత్మసాక్షి దేశంలో అవన్నీ పోల్స్ని గురించి సర్వేలు ఇచ్చి ఫైనల్గా అన్నీ విఫలమవుతా వస్తుంది. సరే, వాళ్ళు మొన్న తెలంగాణ ఇష్యూలో కూడా విఫలమయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆంధ్రాకి సంబంధించిన నేను చెప్పాను మొన్న మధ్యనే, అంతకుముందు తెలుగుదేశం గెలుస్తుందని వాళ్ళు ఇచ్చిన సర్వేని ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ కూడా పెట్టుకుంది, ఆత్మసాక్షి సర్వే అని చెప్పి. అప్పుడే నేను చెప్పా, ఈయన సర్వేలు మానేశారు, ఉత్తరప్రదేశ్ ఫెయిల్ అయ్యారు, నార్త్ ఇండియా అని ఫెయిల్యూర్. సర్వే చేయాలంటే ఒక శాంపుల్కి కనీసం 200 రూపాయలు ఖర్చు అవుతుంది, చీప్ అండ్ బెస్ట్ 100-150 రూపాయలు ఖర్చు అవుతుంది. 5 లక్షల మందిని చేసాం, 4 లక్షల మందిని చేసామని చెప్పేది ఉత్తుత్తి మాట. అంతమందిని చేయాలంటే డబ్బులు ఎవడో ఒకటి పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు జాతీయ ఛానళ్ళతో టైఅప్ అయిన సంస్థలు చేస్తున్నాయంటే వాళ్ళు ఆ డబ్బులు ఆ ఛానళ్ళు పెడుతున్నాయి కాబట్టి చేస్తున్నారు. ఈయనకి ఎవరు పెడతారు అంత లక్షల మందికి శాంపుల్స్? కంప్యూటర్ మీద కూర్చుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తరపులో రాసేసి చేస్తున్నారు. అది చూస్తేనే ఇంతకుముందు కూడా ప్రస్తావించింది. అయితే లేదు మేము పర్ఫెక్ట్గానే చేస్తున్నామంటే ఆ తర్వాత ఇచ్చినప్పుడు కూడా ఆ వైఫల్యాన్ని టచ్ చేస్తూనే ఇదిగో ఇట్లా చెప్తున్నారన్నది మాత్రం ఇస్తున్నాం. ఎందుకంటే మనం ఆ విషయం ఆధారంగా ఆపేయకూడదు కాబట్టి, వాళ్ళ సర్వేని మనం వెళ్ళి జడ్జ్ చేయలేం కాబట్టి. ఇప్పుడు సీన్ కట్ చేస్తే తాజాగా వైసీపీ గెలుస్తుందని సర్వే ఇచ్చింది ఆత్మసాక్షి. ఇది తెలుగుదేశానికి మండింది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఇప్పుడు ఒక కీలకమైన సమాచారం బయటపెట్టారు. నీలాయపాలెం విజయకుమారు, ఆత్మసాక్షిలో ఆత్మ వెళ్ళిపోయింది, సాక్షి మాత్రం మిగిలింది. బిజినెస్ కోసం మన చుట్టూ తిరిగారు. అతని తెలంగాణ, గోవా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర సర్వే పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత సున్నితంగానే నో అని చెప్పాం. టికెట్ రాని క్యాండిడేట్ వెంటనే వైసీపీలోకి మారినట్టు వెంటనే జై వైసీపీ అనుకుంటూ పరిగెత్తి వైసీపీలోకి వెళ్ళిపోయాడు. మనిషి మంచోడే కానీ బిజినెస్ రాబోతే ఎలా జంప్ అన్నాడు. ఇట్లాంటి సర్వేలు వారానికి ఒకటి వండేస్తున్నారు. కంప్యూటర్ సిస్టమ్ మన చేతిలో ఉండగా ఇక ఏల చింత. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో సర్వేల మీద విశ్వసనీయతని ఇట్లాంటివే చంపేస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.